దేవునికి వందనాలు. ఈ సమయంలో ప్రత్యేకంగా నేను బిషప్ విల్సన్ సింగం హైదరాబాద్ లో ఉంటాను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా వారి యొక్క ఆధ్వర్యంలో వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పాటల ఆల్బమ్ కథ కాదిది నిజమే ఇది అనేటువంటిది చాలా హార్ట్ టచింగ్ గా ఉంది. మరి పి సుందరరావు గారు క్రైస్తవ సమాజం కొరకు గొంతెత్తి గట్టిగా ప్రశ్నించేటువంటి వ్యక్తి. మంచి లక్షణాలు, దేవుడి లక్షణాలు. ఇటువంటి ప్రశ్నించే వారిలో ఒక బాప్తిస్మ ఇచ్చే ఒక పౌలు, వీళ్ళందరినీ మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు నేను పాటలు వింటున్నప్పుడు చాలా సంతోషమైంది. నాకు మంచి అద్భుతమైనటువంటి మరి రచన, మరి ప్రసన్న బాబు గారు అయితే, జాన్విటర్ గారు అయితే, వారి యొక్క రచనలు, వారి యొక్క రాసిన విధానం. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, ముఖము కప్పిన హృదయం అనే వర్డ్ యూజ్ చేశారు. చాలా నాకైతే ఆశ్చర్యం కలిగింది. ఫస్ట్ టైం అటువంటి వర్డ్స్ వింటూ ఉన్నాను. చాలా లోతైనటువంటి మర్మంతో కూడినటువంటి మాట అది. ముఖము కప్పిన హృదయము అంటే మన ముఖమును చూసేటువంటి దేవుడు ముఖం లోపల ఉన్న హృదయాన్ని చూస్తాడు అనేటువంటి వర్తమానం అందించే విధంగా రాసినటువంటి ఆ పాట మరి అద్భుతమైనటువంటి సంగీతం అందించినారు. మరి వారి అల్లుడు గారు, జాన్విటర్ గారు, మరి మధ్య లేదు కానీ వారి యొక్క టీం అంతా కూడా అద్భుతమైన సంగీతం అందించారు. ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. విన్నాకనే మాట్లాడుతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. రత్నం గారు మరి వారి టీం అంతా ఈరోజు నా దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా ఈ యొక్క ఆల్బమ్ అందరూ ఆదరించండి, వినండి. రిచ్ మ్యూజిక్ ఉంది, తర్వాత మంచి వర్తమానాలు ఉంటాయి, మంచి అద్భుతమైన లోతైనటువంటి అంశాలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి దీన్ని ఆనందించి దీన్ని ప్రమోట్ చేస్తూ నేను ఎవ్రీబడి అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ బిషప్. బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం పరలోకము నుండి పంపబడినది, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది. కథ కాదిది నిజమే ఇది, ఆ దేవుడే రాసినది.